హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తును గురించి కొద్దిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుని మీద
లక్ష్యముంచుడి అని దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లెట్ us ఫోకస్ ఆన్ జీసస్ హూ ఈస్ ద హై ప్రీస్ట్. దేవుని బిడలమైన మనం అనేకమైన వాటిని లక్ష్య పెడతా ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పలు రకాలైన వాటి మీద మన మనస్సును కేంద్రీకరిస్తాం. పలు రకాలైన విషయముల మీద, ప్రకృతి సంబంధమైనవైనా, సామాజిక సంబంధమైనవి అయినా, సంసార సంబంధమైనవైనా, కుటుంబ సంబంధమైనవి అయినా, వ్యాపార సంబంధమైనవి అయినా, లేకపోతే ఉద్యోగ సంబంధమైనవి అయినా ఏం చేస్తూ ఉంటామంటే పలు రకాలైన వాటి మీద మనము లక్ష్య పెడతా ఉంటాం. ఇక్కడ పౌలు అంటాడు, మిగతా వాటి సంగతి ప్రక్కన పెట్టండి, మిగతా విషయాల సంగతి ప్రక్కన పెట్టండి. ఏమంటున్నాడు ఆయన? యేసు మీద లక్ష్యముంచుడి. మన మనస్సు, మన హృదయం, మన జీవితం, మన ఆశలు, మన దృక్పథాలు, మన ప్రణాళికలు యేసు మీద, యేసు చుట్టూ భ్రమిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఆయననే మనము లక్ష్యముగా ఎంచుకోవాలి. సాడ్ టు సే, విచారకరమైన సంగతి ఏంటంటే ఈ కడవరి కాలములో ప్రభు బిడ్డలు చాలా మంది యేసు మీద లక్ష్యం పెట్టడం మానేశారు, యేసు మీద ఫోకస్ చేయడం మానేశారు. నీ ఆరాధన ఫోకస్, నీ యొక్క ప్రార్థనలో ఫోకస్, నీ యొక్క పాటలలో ఫోకస్, నీ యొక్క సేవలో ఫోకస్, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఫోకస్ ఎవరి మీద ఉండాలంటే యేసు ఒక్కని మీదే మనము లక్ష్య పెట్టాలి. అపోస్తులుడైన పౌలు అంటాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం? ఏంటి ఆ యొక్క గురి? ఏంటి ఆ యొక్క గోల్ అనంటే ఏది ఆయన ముందు లక్ష్యముగా పెట్టుకున్నాడో, దేని లక్ష్యంగా పెట్టుకున్నాడు? యేసును చేరుటానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన పరుగును తుదముట్టించడానికి తన లక్ష్యముగా పెట్టుకున్నాడు. తన విశ్వాస యాత్ర కొనసాగించడానికి ఆయన లక్ష్యముగా పెట్టుకున్నాడు. ఆయన విశ్వాసమును కాపాడుకోవడానికి ఆయన లక్ష్యముగా పెట్టుకున్నాడు. ఈరోజు నీ లక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ గోల్? నీ ఎయిమ్ ఏంటి? నీ గురి ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభువే కావాలి, నీ ఉంటే చాలయ్యా అని పాడతావు, నీ సన్నిధే నాకు మేలయ్యా అని పాడతావు. దేవుని బిడ్డ అయితే ప్రభు నిన్ను వెలిగించిన తర్వాత, రక్షించిన తర్వాత, నీలో నుండి చీకటిని వేరు చేసిన తరువాత, నిన్ను ఆశీర్వదించిన తరువాత వెనుక ఉన్నవి మరవలసిన సంగతి ఒకటి ఉందని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెనుక ఉన్నవి మరవాలి. వెనుక లోకం ఉంది, వెనుక సైతాన్ ఉంది, వెనుక లౌకికమైన ఇచ్చలు ఉన్నాయి, వెనుక శారీరకపు ఇచ్చలు ఉన్నాయి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే వెనుక ఉన్నవి మరచిపో. ముందు ఏముంది? యేసుక్రీస్తు యొక్క సిలువ ఉంది. పౌలు వలె నువ్వు చెప్పగలవా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఆయన గురేంటి? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తును లక్ష్యంగా పెట్టుకోవాలి, క్రీస్తునే గురిగా పెట్టుకోవాలి, క్రీస్తు మీదే ధ్యానం ఉంచాలి. ఏ రోజైనా సరే ఆయనను చేరవలసిన ఆ యొక్క గడియ కొరకు మనము ఎదురు చూడాలి. అది పున్నమి అయినా సరే, అది సంతోష గడి అయినా సరే, అది పండుగ రోజైనా సరే, అది ఏ రోజైనా సరే, ఎప్పుడైనా, అది కష్ట సమయమైనా, అది శ్రమ సమయమైనా, అది శోధన సమయమైనా, అది ప్రమాద సమయమైనా, అది ఇరుకులో ఉన్న సమయమైనా, అది నీవు మంచము పట్టిన రోజైనా సరే ఒకటే గురే, ఆ యేసును చేరాలి, ఆ యేసును చేరాలి, యేసు దర్శనం కావాలి. ప్రధాన యాజకుడైన యేసు మీద మనం ఒప్పుకున్నాం. ఏమని? ఆయన ప్రభువు అని ఒప్పుకున్నాం. పరలోకమైన సంబంధమైన పిలుపులో ఆయన మనలను పిలిచాడు అని ఒప్పుకున్నాం. ఆ ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య దేవుని గ్రంథంలో
ఆది కాండములోనే మనకు కనబడుతుంది యాజకుని యొక్క పరిచర్య. చూడండి, విశ్వాసులకు పితరుడైన అబ్రహాం తన కజిన్ బ్రదర్ లోతు గారి యొక్క ఆస్తి అంతా శత్రురాజులు పట్టుకెళ్ళిపోయి దండెత్తుకుని వచ్చి లోతు గారి ఫ్యామిలీని కూడా పట్టుకుపోయి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకుపోయి ఆస్తి అంతా ఎత్తుకుపోతే అబ్రహాం ఏం చేశాడంటే 318 మందిని తన ఇంట పుట్టిన దాసులను యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు. ఈ ఇంట పుట్టిన దాసులు ఎవరికి సాదృశ్యమో తెలుసా? ఆత్మలో, సంఘములో దేవునికి జన్మించిన సేవకులు అని అర్థం. ఇంట పుట్టిన వారు అనగా కిరాయికి తెచ్చిన వారు కాదు. ఈ సైనికులు డబ్బు ఇచ్చి తెచ్చిన వారు కాదు. అబ్రహాము యొక్క కుటుంబములో అతని దాసులకు జన్మించిన బిడలు. అలాంటి వారు, నమ్మకమైన వారు, యథార్థత కలిగిన వారు, ప్రభువులో ముందుకు సాగుతున్న వారు, అబ్రహాము మీద విశ్వాసం ఉన్నవారు 318 మందిని తీసుకుని వెళ్ళారు. చెత్తగా చిత్తుగా వారిని ఓడించి ఆ సొత్తంతా స్త్రీలందరినీ, పిల్లలందరినీ పట్టుకొచ్చి మళ్ళా లోతుకి అప్పగించాడు. ఆ సమయంలో సొదొమ రాజు ఒకడు వచ్చాడు. ఆ తరువాత షాలేము రాజు అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు మెల్కిసెదెక్. మెల్కిసెదెక్ అనగా నీతికి రాజు అని అర్థం వస్తుంది, మరియు సమాధానమునకు రాజు అనే అర్థం వస్తుంది. ఈ మెల్కిసెదెక్ వచ్చి అబ్రహామును సర్వోన్నతుడైన దేవుని నామమున ఆశీర్వదించాడట. చాలా విచిత్రం. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఈ మెల్కిసెదెకు బంగారం పట్టి రాలేదు, వెండి పట్టి రాలేదు. ఈ మెల్కిసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చాడంటే 2 పట్టుకొచ్చాడు. ఒకటి ద్రాక్షారసము, రెండోది రొట్టె పట్టుకుని వచ్చాడు. ఈ 2 పట్టుకుని అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనానికి రండి. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. రాజుగారు అబ్రహామును దర్శించడానికి వచ్చినప్పుడు రొట్టె పట్టుకొచ్చాడు, ద్రాక్షారసం పట్టుకొచ్చాడు. రాజుగారు ఏంటి రొట్టె పట్టుకురావడం ఏంటి, ద్రాక్షారసం పట్టుకురావడం ఏంటి? అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఎందుకు పట్టుకొచ్చాడంటే యాజకుని దగ్గర ఉండేవి, యాజకునితో ఎల్లప్పుడూ ఉండేవి, యాజకుని యొక్క యాజకత్వానికి అవసరమైనవి, అసలు సిసలైన రాజు దగ్గర ఉండాల్సినవి, అసలు సిసలైన విశ్వాసి దగ్గర ఉండవలసినవి, అసలు సిసలైన దేవుని యొక్క యాజకుని దగ్గర ఉండవలసినవి రొట్టె, ద్రాక్షారసం. ఈ యొక్క మెల్కిసెదెక్ ఎవరు అని నీవు అనుకుంటే, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అద్భుతమైన పోలిక ఒకటి ఆయన మనకు ఇస్తాడు. ఎవరు ఈ యొక్క మెల్కిసెదెక్? హూ ఈస్ దిస్ మెల్కిసెదెక్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ అవర్ లార్డ్ జీసస్? మన యేసుకును ఈ యొక్క మెల్కిసెదెకును ఉన్న సంబంధం ఏంటి అని అంటే, ఈ మెల్కిసెదెకు తల్లిదండ్రులు ఎవరో తెలియదట. ఈ మెల్కిసెదెకు తల్లిదండ్రుల యొక్క వివరాలు ఎక్కడా లేవట. ఈ మెల్కిసెదెకు ఏ వంశము వాడో ఎవరికి తెలియదు. ఈ మెల్కిసెదెకు ఏ విధమైన సంస్కృతి సాంప్రదాయము గలవాడో ఎవరికి తెలియదు. ఈ మెల్కిసెదెకులో ఉన్న విశేషం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆది ఎక్కడ, అంతము ఎక్కడ అన్నది ఈ షాలేము రాజును గురించి తెలియదు అని చెప్పి అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి రండి. ఇప్పుడు అక్కడ యేసు క్రీస్తునకు ఈయనను సాదృశ్యంగా పోల్స్తా ఉన్నాడు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలసి కొని అతనిని ఆశీర్వదించెను. వినండి, ఆశీర్వాద రహస్యం చెబుతున్నాను మీకు, వినండి. దేవుడు ఆశీర్వదించిన వానిని మీరు హృదయపూర్వకంగా నోరు తెరిచి ఆశీర్వదించండి.
నేను ఛాలెంజ్ చేస్తాను, పేదరికం మీ మీద పగబట్టిన మీ యొక్క వాకిటలోనికి కూడా చొరబడదు. మీరు ఆశీర్వదించబడిన వాడి మీద సనుక్కుంటూ ఉండండి. నేను డాక్యుమెంట్ పేపర్ మీద రాసిస్తాను, నువ్వే కాదు నీ తరములో ఎవడు కూడా బట్ట కట్టి ఆశీర్వదించబడలేడు. అబ్రహామా, ఎవడు నిన్ను ఆశీర్వదిస్తాడో వాడిని నేను ఆశీర్వదిస్తానయ్యా. ఆమె షాలెము రాజు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును చూడగా దేవుని యొక్క సన్నిధి ఆ షాలెము రాజుకు కనబడింది. ఇదిగో రొట్టె ద్రాక్షారసం పట్టుకొచ్చాడు. ఎవరికిచ్చాడు? ఎవరికి ఇవ్వడానికి తెచ్చాడు? అబ్రహామునకు ఆ రొట్టెను ఆ ద్రాక్షారసమును ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. ఆ షాలెము రాజు ఇక్కడ అబ్రహాముకు వాటిని ఇచ్చి, ఇక్కడ ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. చదవండి ఆయన. అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవునికి యాజకునైన మెల్కీసెదెకు. ఆగండి. ఎవరికి దశంభాగం ఇచ్చాడు అబ్రహాం? ఎవరికి దశంభాగం ఇచ్చాడు అబ్రహాం? మెల్కీసెదెకు ఇచ్చాడు. అవునా? మెల్కీసెదెకు ఎవరు? రాజు. రాజుగారికి దశంభాగం ఇవ్వకపోతే రాజుగారు బతకలేడా? అబ్రహాము గారికి తక్కువేమీ లేదు, అలాగని మెల్కీసెదెకు రాజుకు తక్కువేమీ లేదు. అయినా సరే దేవుని నియమము చొప్పున, దేవుని యొక్క నడిపింపు చొప్పున అబ్రహాము అన్నిటిలో నుండి ఎవరికి దశంభాగం ఇచ్చాడు? మెల్కీసెదెకుకు దశంభాగం ఇచ్చాడు. ఎవరు దశమ భాగాలు దేవునికి అర్పించరో, ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందాలని ఆశించి కూడా దేవునికి వారి రాబడిలో, వారి ఆస్తిలో దశమ భాగం ఇచ్చి ఆయనను మహిమపరచరో, అలాంటి వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. ఈ మెల్కీసెదెకు అబ్రహాము ఇచ్చిన దశమ భాగం తీసుకున్నాడు. కారణం, అబ్రహాము చేతిలో రొట్టె ద్రాక్షారసం పెట్టడానికి వచ్చిన ఈ మెల్కీసెదెకు యేసుకు పోలికగా ఉన్నాడు. ఆయన ఏ వంశము వాడో తెలియదు. కారణం, దేవుడు ఒక అద్భుతమైన పోలిక క్రీస్తుకును ఈ యొక్క మెల్కీసెదెకును ఇవ్వాలని కోరుచూ ఉండి అక్కడ క్రీస్తు యొక్క పోలిక మనకు చూపిస్తా ఉన్నాడు. చదువుని ఆయన. ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరకము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేని వాడును. అంటే ఇంటి పేరు లేదన్నమాట. ఈ రాజుగారు ఉన్నారే, ఆయన తండ్రి ఎవరో తెలియదు, ఆయన తల్లి ఎవరో తెలియదు, ఆయన ఏ వంశానికి చెందిన వాడో తెలియదు. అంటే ఎందుకు తెలియదంటే యేసుక్రీస్తుకు పోలికగా ఉండడానికి దేవుడు వారిని మరుగుపరిచాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను. అంటే ఆయన బర్త్ డేట్ లేదనమాట. యేసు ప్రభు అయినా ఈ లోకంలో జన్మించినప్పుడు, మనిషిగా జన్మించినప్పుడు ఒక బర్త్ డేట్ ఉంది. కానీ షాలేము రాజు ఉన్నాడే, ఆయన ఎప్పుడు పుట్టాడో, when he was born nobody knows, where he was born nobody knows. ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదో. ఆయన ఆది ఎప్పుడో అనగా ఆయన ఎప్పుడు ప్రారంభమయ్యాడో, ఆయన ఉనికి ఎప్పుడో ఎవరికి తెలియదో. యేసుక్రీస్తు యొక్క ఉనికి కూడా పరలోక సంబంధమైనది గనుక, ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు గనుక, ఆయన ఆది ఎప్పుడంటే ఆయనే ఆది అయి ఉన్నాడు. ఆయనకి ఆది ఎప్పుడు? He is the beginning and the end. He is the Alpha and Omega. ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు. అందుకనే ఈ యొక్క షాలేము రాజు
క్రీస్తుకు సాదృశ్యముగా మనకు కనబడతా ఉన్నాడు. మిగతాది కూడా చదువునాయి. జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరి పోలిక? ఎవరి పోలిక? దేవుని కుమారుని పోలిక అని చెబుతా ఉన్నాడు అపోస్తులుడైన పౌలు. సరే, ఈ యొక్క మెల్కీసెదెకు చేతిలో ఉన్న ద్రాక్షారసం, ఈ మెల్కీసెదెకు చేతిలో ఉన్న ఆ రొట్టె దేనికి సాదృశ్యం తెలుసా? కొన్ని వేల సంవత్సరాల తరువాత తన శరీరాన్ని జీవపు రొట్టెగా, తన రక్తాన్ని ద్రాక్షారసముగా, శ్రేష్టమైనది అనిగా చేసి అనేకుల విమోచన క్రయ ధనముగా చిందించబడుచున్న నిబంధన రక్తమని చెప్పిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరానికి, వారి రక్తానికి ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం సాదృశ్యం. అందుకని అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఆయన దేవుని కుమారునికి పోలిక. ఆయనకు తెలుసు యేసయ్య వస్తాడు ఈ లోకానికని, ఆయనకు తెలుసు యేసయ్య 33.5 సంవత్సరాలు జీవిస్తాడని, ఆయనకు తెలుసు ఆయన శరీరాన్ని మానవుల కొరకు ఆయన చీల్చడానికి అప్పగిస్తాడని, ఆయనకు తెలుసు ఆయన రక్తాన్ని శిలువ మీద కారుస్తాడని. దానికి సాదృశ్యంగానే ఒక చేతితో రొట్టె, ఒక చేతితో ద్రాక్షారసం పట్టుకొచ్చి అబ్రహాముకు మొట్టమొదట ప్రభు బల్ల ఇచ్చాడు. యేసు కూడా అంటాడు, చూడండి సువార్తలో ఆయన రక్తాన్ని గురించి మాట్లాడుతూ, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. 54, నా శరీరము తిని, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, ఆయన శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానము, ఆయన రక్తం నిజమైన పానమునయ్యున్నది. పానం. ఈ వేసవి కాలంలో రకరకాల డ్రింకులు అన్నీ తాగుతూ ఉంటారు. కొబ్బరి బొండాలు తాగుతారు, లిమ్కాలు, కోకోకోలాలు, 7అప్లు, నిమ్మరసాలు, మజ్జిగ, లేకపోతే ఇంకేవేవేవో తాగుతూ ఉంటారు. ఎన్ని తాగినా దాహం తీరదు. ఎండాకాలంలో భయంకరమైన వేడి. దేవుని బిడ్డలారా, ఏదేదో త్రాగాలి, ఏదేదో తినాలి అని మనం ఆశపడతాం, ఏదేదో సంపాదించాలి అని మనం ఆశపడతాం. ఎంత సంపాదించినా, ఎంత చదివినా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని ఎకరాలు నీవు సంపాదించినా, ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత త్రాగినా, ఒక సంగతి, మనిషికి తృప్తి ఉండదు. సింపుల్. మనిషికి తృప్తి ఉండదు. కారణం మన స్వభావం అలాంటిది, మన నేచర్ అలాంటిది, పతనమైన స్వభావం. ఇదిగో ఒకవైపున అన్నవస్త్రములు గలవారమై ఉండి కలిగిన వాటితో తృప్తిగా బ్రతకండి అని యేసుక్రీస్తు మనకు సెలవిస్తా ఉన్నా, ఏది తిన్నా, ఏది త్రాగినా, ఎంత సంపాదించినా మనకు తృప్తి ఉండదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, అదే నిజమైన ఆహారం, అదే నిజమైన పానీయం. వినండి, యేసు రక్తం ఎందుకు త్రాగాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మన శరీరంలో, మన ఆత్మలో, మన మనస్సులో ఉన్న ప్రతి విధమైన కళంకమును, పాపమును ఆ రక్తం తుడిచిపెట్టేస్తుంది. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని మీరు మాతో మాట్లాడారు. అనేక మారులు నీ మీద మేము దృష్టిని తీసివేసి, పేతురయ్యా అలలను చూచినట్టు, కెరటములను చూచినట్టు మేము మా జీవితంలో లౌకికమైన విషయాలను మేము పట్టించుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడింది, మా కొరకు పరసంబంధమైన ఒక ప్రధాన యాజకుని పంపించారు. ఆయన యేసుక్రీస్తు.
ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో, ఆయన ఎవరికంటే శ్రేష్ఠుడో అని మీరు మాతో కొద్దిగా మాట్లాడారు. ఇదిగో నిత్యమైన విమోచన మా కొరకు చేసిన వాడు ఈ యేసుక్రీస్తు అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఈరోజు ఇంకా ఎవరిలో అయినా ఆ విమోచన కార్యము నెరవేరలేదేమో, వారు ఇప్పుడే వారి హృదయాలకు నిన్ను ఆహ్వానించి నిన్ను వారి హృదయములో ప్రతిష్ఠించుకోవడానికి కృపను గ్రహించండి. ఒక్కొక్క బిడ్డను కడగండి. పస్కా గొర్రె పిల్ల రక్తము చేత వారిని కడిగి శుద్ధీకరించి నీ జీవ గ్రంథములో వారి పేరు రాయండి. వారి బలహీనతల నుండి వారు విడుదల చేయండి. వారి శోధనల నుండి వారిని తప్పించండి. శత్రువు జల్లించుటకు తీర్మానించగా వారి కొరకు మీరు ప్రార్థించి శత్రువు చేతిలో నుండి విడిపించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరి కొరకు మీ అద్భుతాలను, వీరి కొరకు నీ ఆశీర్వాదాలను మెండుగా సిద్ధము చేసి వీరి కుటుంబాలలో కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. పరిపూర్ణమైన ఆశీర్వాదాలకు వీరిని వారసులుగా చేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడ్డలరా, ప్రభు రాకడ పర్యంతము సదాకాలము అందరికీ తోడయుండును గాక. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.